హాయ్ అండి, ఇది వచ్చి సాహిత్య ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవాళ మనం డిజైనర్ టాప్ ఆర్ బ్లౌజ్ అయినా అనొచ్చు, అది చూద్దాం ఎలా కటింగ్ అనేది. ఫస్ట్ మనము నెక్ రౌండ్ అనేది వేసుకోవాలి. రౌండ్గా నెక్ అనేది వేసుకున్నాక చంక్ అనేది వేసుకున్నాక ఇవి రెండు కట్ చేసుకోవాలి. కట్ చేసే ముందు మనం చూడండి 1 2 4 తీసుకున్నాము, ప్లస్ 2 అనేది సపరేట్గా తీసుకున్నాము. ఈ 4 వేరే, ఈ 2 వేరే తీసుకున్నాక మనం ఓన్లీ నెక్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టాలి. ఫస్ట్ ఇలాగా మార్కింగ్ అనేది ప్లేస్ చేయాలి. చేశాక నెక్స్ట్ ఆర్మ్ అనేది చంక్ అనేది కట్ చేసుకోవాలి. మనం చంక చేసుకున్నాక నెక్స్ట్ ఇది అనేది నెక్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. మనం ఒక పీస్ ఏమో రౌండ్ కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చి డిజైనర్, దీన్ని మన చంక వరకు తీసుకురావాలి. తీసుకొచ్చి ఇలాగని ఇలాగేయాలి. వేసాక కట్ చేసుకోవాలి. మనం కటింగ్ అనేది చూద్దాం. ఇలాగా కట్ చేశాక ఈ పీస్ అనేది తీసేయాలి. తీసేసాక మనం ఇందాక ఏదైతే రౌండ్ వేసుకున్నామో ఆ రౌండ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేశాక ఇది అనేది ఎక్కడి వరకు వస్తుందో మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇగోండి, మనం మార్కింగ్ వేసాం కదా, వేసాక మనం కొద్దిగా ఎక్స్ట్రా అనేది తీసేద్దాం. ఎక్స్ట్రా అనేది ఒక లైన్ అనేది వేస్తే ఈ క్లాత్ అంటే ఇది అనేది దీని మీదకి ఎక్కినప్పుడు దీనికి ప్లేస్ కావాలి. లేకపోతే మనం ఇలా కట్ చేసి దీని మీదకి ఎక్కించామనుకో ఇది షార్ట్ అయిపోతుంది. దానికోసమని మనం కొద్దిగా ఎక్స్ట్రా 1 ఇంచ్ అలాగా పెట్టుకొని వెళ్ళాలి. పెట్టుకొని వెళ్ళాక ఈ 1 ఇంచ్ అనేది కట్ చేసేసుకోవాలి. మనం ఏదైతే 1 ఇంచ్ తర్వాత వచ్చిందో అది కట్ చేసేసుకోవాలి. ఇలాగొచ్చింది కదా, ఇప్పుడు దీని మీద ఇది ప్లేస్ అయిపోతుంది. మనం ఇదొక కలర్ తీసుకోవచ్చు, ఇదొక కలర్ అనేది తీసుకోవచ్చు. తీసుకున్నాక ఇది దీని మీద పెట్టి ఇలాగ స్టిచ్ అనేది వేయాలి. ఇగోండి, మనకు కావాలి అంటే ఇక్కడ ఒక బటన్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇదొక ఫ్యాబ్రిక్ అయినా వాడచ్చు. లేదు అంటే దీనికి పైపింగ్ రాగా చేసి మనము దీనికి అటాచ్ చేయొచ్చు. లేదు అంటే లేస్ కూడా వేసుకొని మనము ఇది ఏదైతే నేను గ్రీన్ డ్రాయింగ్ వేసానో అది లేస్ రాగా వేసుకొని కూడా జాయింట్ చేసుకోవచ్చు. మనము ఒక ప్యాటర్న్ తీసుకున్నప్పుడు దాన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ రాగా కూడా క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.